ఈరోజు మా మధ్యకు ఇరిన ఈరోజు మా మధ్యకు ఇరిన సిమోన్ అమ్మగారిని మా మధ్యకు తీసుకొచ్చినందుకే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాల ద్వారా దేవా, అమ్మగారి ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యం తండ్రి అద్దం లాంటిది తండ్రి, శక్తి కలిగింది, బలమైనది దేవా. నీ వాక్యం విని తండ్రి ఆ శక్తిని బలాన్ని పొందుకోవడానికి, అలాగే అద్దంలో చూసుకొని మమ్మల్ని మేము ఎలాగ రెడీ అయ్యేటప్పుడు ఏ విధంగా సెర్చ్ చేసుకుంటామో అలాగే నీ వాక్యపు వెలుగులోనైనా మా పాపాలన్నింటినీ నైనా కడుక్కోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు మనకి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ గా మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారండి. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారండి. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారండి. ఐరీన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారండి. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదే విధంగా ఈరోజు మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అనే గారు సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. Thank you. Praise God. Thank you. Good morning, sister. Good morning. Sam. I'm Bobby, and the anchor of the program introduced you, and time is yours, please. Thank you. I assume that it's going to be translated side by side for everyone, right? Yes, sister. Actually, another sister is supposed to translate, but she has to travel this morning, so I'm translating for you. Okay, lovely. Okay, come. Shall we just say a word of prayer before I begin? Yeah, చిన్న ప్రార్థన చేసుకుందామండి. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for stepping each one of us into a brand new day, a day of promise and a day of hope, Heavenly Father. I commit this morning, I commit the words of my mouth, Heavenly Father, and I pray for blessings on all of us who are present here and the people who could not make it to, Heavenly Father. Bless this morning and bless the words of our mouth. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. Okay, this morning, before I go in for my message, I want to ask all of you all, the names that have been given to each one of you, how did it come about? Did it come about alphabetically? Or did it just come off the top of the head of anybody? Or how did it come about? మరి ఈరోజు నేను సందేశం మీతో పంచుకోవడానికి ముందు మీ అందరినీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మీకు మీ యొక్క పేర్లు ఉన్నాయి కదా, మీ సొంత పేర్లు, అవి మీకు ఎలాగా ఇవ్వబడినవి? ఎవరైనా వాళ్ళు మీకు ఇచ్చారా, లేకపోతే ABCD అనే ఒక ఆధారంగా వచ్చినాయా? ఎలాగా మీకు ఆ పేర్లు మీకు ఇవ్వబడినవి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. So I want to ask you, each one of you, the name that is given to you has been carefully chosen by God, because
మరి The word that are chosen for you is the నేనేమనుకుంటున్నానంటే purpose of God. It's the purpose of God. And why మరి I say నేనేమి this, భావిస్తున్నాను, సారీ సిస్టర్, నేనేమనుకుంటున్నానంటే మరి మీకు ఇవ్వబడిన మీ యొక్క సొంత పేర్లు అవి ఏదో యథాలాగా మీకు అది మీకు అంటే మీకు రాలేదు, కానీ అవి దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము సంకల్పం కలిగి ఉండుట కారణంగా ఒక సంకల్పంతోనే దేవుడు ఆ పేరుకు అనుగ్రహించాడు అని నేను భావిస్తున్నాను. and when I Please say go it has ahead. been chosen by God, I know that each one of the names has a great meaning behind it. There are many different meanings for the word that is chosen for your name. But I want all of us to go through the name, go through the meaning, and find which is the strongest that will speak about you. When I say speak about you, it needs to tell a person what you are. మరి మనము దీని గురించి కాస్త లోతుగా తలంచినట్లయితే మన యొక్క పేర్లు, సొంత పేర్లు వెనుక దేవుని యొక్క ఏర్పాటు ఉన్నదని, మరి దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి అవి మనకు అనుగ్రహించబడినవని, అలాగే మనం ఎవరో మన వ్యక్తిత్వాన్ని కూడా సూచించే విధంగా మన సొంత పేర్లు ఉంటాయని మనం గమనించగలం. So choose the strongest word that describes you and let it be a great part of your character, because that is what is going to shine through for the rest of your life. మరి అంతేకాకుండా మన వ్యక్తిత్వాన్ని సూచించే ఒక బలమైన లోతైన పదాన్ని మనము ఎంచుకొని మరి మన వ్యక్తిత్వానికి అది గుర్తుపెట్టుకొని దానిలో నుంచే మనము బాగా ఏంటి వెలిగించబడాలని, లేకపోతే అభివృద్ధి చెందాలని, దాంట్లోనే మనము బాగా దేవునికి జ్యోతుల్లాగా వెలగాలని మనము సంకల్పంతో మనం ముందుకు పోవటం అనేది నా యొక్క వ్యక్తిగత సలహా. And that is the name that describes you so beautifully, and people will get to know you and your character, because that is what is the word that shines through you, and the light of God is upon you on that. మరి మన కలిపి ముడిపడి ఉండే మన వ్యక్తిత్వాన్ని సూచించే ఒక మంచి పదాన్ని మన మనసులో అనుకుంటూ ఆ యొక్క పదంలోనే ఆ యొక్క పదాన్ని మనం గట్టిగా పట్టుకొని ప్రభువు కొరకు మరి తేజరిల్లే ఒక జీవిత యాత్రలో ఆ యొక్క పదంలో నుంచి మనం ప్రభువు కొరకు తేజరిల్లుదాం అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. So this morning I am going to bring you the message, and the message that I would like to speak about is it is the week after Pentecost. So I would like to talk to you about God, the Holy Spirit, and the Holy Trinity. God, the Holy Trinity. మరి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుని ఆశపడుచున్న సందేశం ఏంటంటే, మనము ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే పెంతికోస్తు ఆదివారం, పెంతికోస్తు దినం తర్వాత వచ్చిన వారం కనుక పరిశుద్ధాత్ముడి గురించి, మరి ప్రత్యేకంగా విశేషంగా త్రిత్వం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. So when I am going to talk about it, it is going to be God the Father, God in the Son, and God in the Holy Spirit. మరి త్రిత్వము అంటే మీకు తెలిసిన రీతిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ త్రియేక దేవుడి గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Okay. In the first passage that I'm going to speak about, it is the will of God.
And the will of God is very beautifully described in Isaiah chapter 6, verses 1 to 8. Isaiah chapter 6, verses 1 to 8. That shows us the will of God. మరి ఈ మొదటి భాగముగా నేను పంచుకోవాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే నా సందేశంలో దేవుని యొక్క చిత్తము అన్న విషయం. దేవుని యొక్క చిత్తము, మరి దాని గురించి మనం చదవాల్సిన వాక్య భాగం ఏంటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుతున్నాం. ఎవరన్నా shall we read, sister? I will explain it so that it will be easier for everyone. Okay, sister. Okay. So, as I said, it is the will of God. మరి నేను చెప్పిన విధంగా దేవుని చిత్తము అన్న విషయం మనం ధ్యానించుకుందాం. In this passage in Isaiah 6 verses 1 to 8, God speaks to Isaiah in a vision, and that vision is what I would like to explain because it is all about God and His will. మరి ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ఇందాక క్షమించండి మొదటి 6 వచనాలు అన్నాను, మొదటి 8 వచనాలు మనం చదువుకోవాల్సిన మనం ధ్యానం చేసుకోబోతున్న భాగము యెషయా 6, 1 నుంచి 8 వచనాలు. దాంట్లో దేవుడు యెషయాకి ఒక దర్శనం ద్వారా బయలుపరుచుకొని మాట్లాడతాడు. ఆ విషయం ధ్యానం చేసుకున్నాం. And it is about the account of Isaiah, who is called by God to become a prophet. ఇక్కడ ఈ 8 వచనాల్లో యెషయాని దేవుడు ఒక ప్రవక్తగా పిలిచిన ఆ యొక్క సంఘటన, ఆ యొక్క విషయాన్ని మనం చదువుకోగలం. So when God calls Isaiah to become a prophet, it is the will of God. మరి దేవుడు యెషయాని ప్రవక్తగా పిలిచినప్పుడు అది యెషయా జీవితంలో దేవుని చిత్తమై ఉన్నది. And this happens in a vision that Isaiah sees. So when he sees this vision, he sees Jesus sitting on the throne. మరి ఈ యొక్క పిలుపు యెషయా తన జీవితం పట్ల తను తెలుసుకున్న దేవుని చిత్తము ఒక దర్శనం ద్వారా కలిగి ఉన్నదని మనం ఇక్కడ గమనిస్తాం. అక్కడ దర్శనంలో సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారిని యెషయా దర్శనంలో చూస్తాడు. And just about Jesus is the seraphs. The seraphs are the spokespeople of God. మరి ఇక్కడ శరాపులను కూడా ఆ దర్శనంలో, ఆ దేవుని దూతలు శరాపులను కూడా దర్శనంలో యెషయా చూస్తాడు. ఈ శరాపులు అనేవారు దేవుని యొక్క విషయాల్ని మాట్లాడి ఇతరులకి సందేశాన్ని ఇచ్చేవారుగా మనం గమనించగలం. And the whole temple is filled with the glory of God, and the seraphs, the spokespeople of God, they are so full of glory that when they are there, the vision of Jesus is clearly visible because it is the whole earth shakes because the seraphs are all going to say, holy, 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 because God's glory is all around. ఇక్కడ యెషయా చూస్తున్న దర్శనంలో శరాపులు అనే దేవదూతలు, వారు అక్కడ పరిశుద్ధుడు 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 అనే దేవుణ్ణి బహుగా మరి స్తుతిస్తూ ఉండటం వల్ల ఆ యొక్క యేసు ప్రభు వారిని స్పష్టంగా మనము ఆ దర్శనంలో, యెషయా రాసిన దర్శనంలో యెషయా చూస్తా ఉన్నాడు. ఆ యొక్క దర్శనంలో యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా యెషయాకి కనిపిస్తా ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా దేవుని మహిమతో బహుగా నిండిపోయింది. వారు స్తుతిస్తా ఉన్నప్పుడు మరి సమస్త ఈ యొక్క యూనివర్స్ లేదా భూమి అంతా కూడా కంపించిపోతా ఉంది. అంత శక్తివంతమైన పరిశుద్ధత, మహిమ అక్కడ ఆ దర్శనంలో కనిపిస్తా ఉంది. And then Isaiah is standing there, and he
he is so full, he tells Jesus that he is so full of sin because the people he is living with are also in sin. ఇక్కడ And God says to him, God says to him that he tells the seraphs to go and take the coal from the altar and put it on his lips. మరి ఈ దర్శనంలో దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తూ ఉన్న ఈ యెషయా తాను నిలబడి ఉన్న స్థలం నుంచి దేవునితో మాట్లాడతాడు. ఏమంటే తాను పాపినని, అలాగే తనతో ఉన్న మనుషులందరూ కూడా పాపములో ఉన్నవారని చాలా మరి ఒప్పించబడి మాట్లాడతాడు దేవుడితో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ శరాపులకి చెప్తాడు ఏమని, అక్కడ బలిపీఠం మీద ఉన్న ఒక అగ్ని తీసుకొని యెషయా పెదాలకి దాన్ని తాకించమని చెప్తాడు. And when the burning coal touches his lips, the seraphs tell him that all his sin has been taken away from him. ఇక్కడ ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి అని యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తాం. ఎప్పుడైతే అది నోటికి యెషయాకి ఎప్పుడైతే ఈ యొక్క కారు ఆ బలిపీఠం మీద నుంచి వచ్చిన నిప్పు తన పెదాలకి ఎప్పుడైతే తగిలిందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తమైందని చెప్పి రాయబడింది. And then Jesus speaks to Isaiah and he asks and he says, who should he think he should send to his people? And Isaiah says, send me. మరి తర్వాత వచనాల్లో మరి ఈ కారు మరి నిప్పు తన పెదాలకి తాకబడినప్పుడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమైందని దేవుడు చెప్తాడు, నీ దోషము తొలగిపోయిందని చెప్తాడు 7వ వచనంలో. అయితే 8వ వచనంలో యేసయ్య అంటారు, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంటున్నాడు యెషయా. అప్పుడు యెషయా అంటున్నాడు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని యెషయా అంటున్నాడు దేవునితో. And I want to say, when the will of God is upon you, God chooses his people and God speaks to his people. And when he speaks to his people, he makes everything clear for them. Their path is very clear because he has chosen them for a specific purpose. మరి ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్తము బలంగా ఉన్నప్పుడు, దేవుని సేవ గురించి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రత్యేకమైన పనికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మనుషుల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు. మరి నీ జీవితంలో, మరి ఎవరి జీవితంలోనైనా సరే దేవుని చిత్తము తన పిలుపు విషయంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క మార్గం అంతా కూడా చాలా చక్కగా సరళం చేయబడుతుంది. దేవుడు మాట్లాడతాడు, దేవుడు తనను బయలుపరుచుకుంటాడు, సమస్తము మరి చక్కపరుస్తాడు, చాలా తేటగా బయలుపరుస్తాడు. And remember, God has chosen each one of us for a purpose. When he has chosen us, the time is his. He will show us the way and he will lead us to what he has chosen us to do. మరి ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రత్యేకమైన ఉద్దేశము, ఆయన చిత్తము మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక సమయాలు ఆయన స్వాధీనంలో ఉంటాయి. కనుక మరి ఆయన ఆ మార్గాన్ని బయలుపరుస్తాడు, నీతో మాట్లాడే దేవుడై ఉంటాడు దేవుని చిత్తం విషయంలో. Now I am going to speak about
the second part of the Trinity, which is Jesus Christ. And this portion is a prayer for realization, the purpose of the church, and it expresses that to bring glory and honor to Jesus. మరి మన ముఖ్యమైన సందేశము ఈరోజు త్రిత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. రెండవ వ్యక్తి అయిన త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభు గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ఆయన మహిమ, ఆయన యొక్క తేజస్సు ఆ విషయంలో ఎలాగా ఆయన మహిమను మరి కనపరుస్తుందో ఒక వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. And this portion which I'm going to talk about is from Ephesians 3 verses 14 to 21. Ephesians 3 verses 14 to 21. మరి ఈ యొక్క వాక్య భాగం ఏదనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. Now this portion that I'm talking about is a prayer that Paul is blessing the people of Ephesus, and this prayer is to raise the sight of the Christian, to raise the sight of the Christians who have not fully understood the extent of God's love, grace, and mercy. మరి ఈ యొక్క వచనాల్లో పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే విశ్వాసుల యొక్క కనుదృష్టి దేవుని ప్రేమ, కనికరము, కృపా విషయాల్లో వారికి కంప్లీట్గా పూర్తిగా వాళ్ళు చూడలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. కనుక అలాంటి దృష్టిని, అలాంటి దర్శనాన్ని, ప్రత్యక్షతని దేవుడు విశ్వాసులకి తన ప్రేమ ఎడల, కనికరం ఎడల, కృప ఎడల ఆ యొక్క కనుదృష్టి లేదా వారి గ్రహింపు ఇంకా పెరగాలని, సంపూర్ణమైన ప్రత్యక్షత వారు అనుభవించాలని ప్రార్థిస్తా ఉన్నాడు ఈ వచనాల్లో. And I said this passage also expresses the purpose of the church in the life to bring glory and honor to Jesus. మరి ఈ యొక్క వాక్య భాగం ఎఫెసీ 3:14 నుంచి 21 వచనాల్లో మరి యొక్క విషయం గమనించగలం ఏంటంటే సంఘం యొక్క సంకల్పం యేసుక్రీస్తుని మహిమపరచాలని, యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరిచే విషయంలో సంఘంకి ఒక సంకల్పం, ఒక ఉద్దేశం అది. దాని గురించి పౌలు బలంగా ఇక్కడ ఈ ప్రార్థనలో, ఈ వచనాల్లో మరి పొందుపరిచాడు. Now when you and I are baptized, the baptism is really the naming of a child so that we understand that the child is with Jesus in his death, in his burial, and in his resurrection. When Jesus takes each one of us, when we have done our time on earth, and we are in union with him in our death, in Jesus' death, his burial, and his resurrection. మరి మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంలో మనము యునైట్ అవుతాం, పాలిభాగస్తులు అవుతాం, లేదా మరణంలో పాలు పంపులు పొందుతాం. ఆయన మరణంలో మరి మనము యునైట్ అయ్యటమే కాకుండా ఆయన పునరుద్ధానంలో మనము యునైట్ అవుతాం. అంటే ఆయన పునరుద్ధానంలో కూడా మనం ప్రవేశించి మరి తిరిగి జన్మించిన ఒక అనుభవానికి సాదృశ్యంగా మనం బాప్తిస్మం తీసుకుంటాం. మనకు ఒక క్రొత్త పేరు దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడుతుంది. మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఒక నూతన వ్యక్తిగా మారుతాడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. When the child is born, it is the responsibility of the parents to bring him in a Christ-like environment, in a Christ-like lifestyle, because he is one
who is being chosen by God. And when I say this, the child needs to be brought up upright with the values that God has provided for each one of us, for you and me. The Bible gives us every word that we do not have to think for ourselves. The what we have to do in our lives, what we have to concentrate in our lives, how we have to live, what we have to do in our lives, how we have to eat, how we have to conduct our lives in the manner that He has provided for each one of us. మరి సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డని మరి చక్కని రీతిలో సరి అయిన రీతిలో పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. మరి అదే విధంగా బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడు లేదా ఒక వ్యక్తి నూతనంగా జన్మించుతాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క మరి ఎదుగుదల, పోషణ మరి బైబిల్లో నుంచి సమస్తము మనము పొందుకోవచ్చు. మరి బైబిల్లో మరి ఏ విధమైన విషయాల మీద మన ఏకాగ్రత ఉండాలి, ఏ విధమైన నియమాలు, ఏ విధమైన జీవిత శైలి, ఎలాగా మరి ఒక పాలులాగా, ఒక మాంసంలాగా, ఒక మంచి బలమైన భోజనంలాగా మరి బైబిల్లో నుంచి సమస్తం కూడా ఆ నూతనంగా జన్మించిన వ్యక్తికి ఆ పోషణ, ఎదుగుదల నిమిత్తము మనము పొందుకోవచ్చు. More importantly, the parents, it is the responsibility of the parents to teach their children right from wrong. When, especially I find in today's time, parents take up the cause of the child and they get upset with either the elders or the teachers or anyone senior than the child himself. And this causes a great stress because the parents do not realize putting a nail in their own coffin. Can you please repeat, sister, last part? I'll simplify it. What happens is, in today's time, parents, when somebody reprimands, when somebody gets angry with the children, either it can be a teacher who is correcting the child, either it can be an elder who is correcting the child, or it can be anybody who is senior who is correcting a child. What happens is the parents go and fight with those people why they are correcting the child, or why they are being harsh to the child, or why they are reprimanding the child, or getting angry with the child. Yeah. ఇప్పుడు సహజంగా మరి ఒక చిన్న పిల్లవాడు, పాప గాని వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు సహజంగా ఏం చేస్తారంటే, వాళ్ళని ఎవరైతే గద్దించి క్రమశిక్షణలు పెడుతున్నారో వాళ్ళని నింద వేయటానికి చూస్తారు. ఎక్స్క్యూజ్ మీ అండి, బ్రదర్ రమణాజీ గారు, మీరు కొద్దిగా మ్యూట్ చేసుకోరా ప్లీజ్. బ్రదర్ రమణాజీ గారు, మీ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐఎమ్ సారీ. Not a problem. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు సహజంగా వాళ్ళ పిల్లల్ని ఎవరైతే గద్దిస్తున్నారో, ఎవరైతే క్రమశిక్షణలు పెట్టడానికి చూస్తున్నారో, ఉదాహరణకి టీచర్ గారు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఇంట్లో పెద్దలు అవ్వచ్చు, వారిని అడుగుతారు, వాళ్ళని నిలదీస్తారు. ఎందుకు నా బిడ్డ విషయంలో నువ్వు ఎంత కఠినంగా ఉన్నావు, ఎందుకు ఇట్లా మాటలు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళని నిలదీయటానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. When we do this in front of the child has an upper hand. And what happens is, in later years, the child knows that he is in command of himself. And what does he do? When the parents start trying to tell him what to do, they tell the parents to keep quiet. తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఆ బిడ్డ పెద్ద వయసుకి లేకపోతే ఎదుగుతా ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే, మరి
తల్లిదండ్రులు ఆ బిడ్డని క్రమశిక్షణలో పెట్టాలని చూసినప్పుడు తల్లిదండ్రులకే ఆ బిడ్డ తిరిగి జవాబు చెప్పి నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని గమ్మునుండు అని తల్లిదండ్రులకే చెప్పేంత మరి ఒకలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది ఆ బిడ్డకి. We should, as parents, we should be in command of our children. The day we lose our command is the day we are putting a nail in our own coffin, because the child will start throwing his power over us and telling us when to shut up or when to leave the house. మరి మనము తల్లిదండ్రులంగా పిల్లలకి మరి క్రమశిక్షణలో పెట్టే విషయం కానీ వాళ్ళని చక్కగా పెంచే విషయంలో వాళ్ళకి చెప్పగలిగిన స్థితిలో మనము ఆ యొక్క అధికారాన్ని సరిగ్గా వినియోగించుకొని మరి ఆజ్ఞాపించే స్థితిలో మనము ఉండటం అనేది ఎంతైనా అవసరం. ఏ రోజైతే ఆ యొక్క స్థితిని తల్లిదండ్రులంగా మనం పోగొట్టుకుంటామో ఆ రోజు మన సమాధిని మనమే సిద్ధం చేసుకున్నామని అర్థం. ఆ రోజు ఏమవుతుందంటే పిల్లలు మనకి ఎప్పుడు నోరు మూసుకోవాలో వాళ్ళు చెప్తారు, ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలో కూడా చెప్పగలిగినంత తిరుగుబాటుకు వచ్చేస్తారు వాళ్ళు. It is very important for the parents to have control over their children, and whoever is correcting their children, they should be thankful that there is somebody who is watching out for their child, only because tomorrow the child will know and the child will grow up upright. మరి తల్లిదండ్రులంగా మనము మన పిల్లల విషయంలో సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకోవాలి. వారి యొక్క క్రమశిక్షణ అవ్వచ్చు, సమస్త జీవిత ఎదుగుదల విషయంలో అవ్వచ్చు, మన స్వాధీనంలో ఉండాలి వాళ్ళు. మరి ఎవరైతే వారిని క్రమశిక్షణలో పెడుతున్నారో మన ఇంట్లో పెద్దలు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వారి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు మన పిల్లల్ని మరి కనిపెట్టి చూసి మేలు కోరే శ్రేయోభిలాషులుగా ఉన్నారు కాబట్టి వారికి కృతజ్ఞత మనసుతో మనం ఉండాలి. And I pray that all parents will have command over their children to lead a healthy and a God-fearing life. మరి నా ప్రార్థన ఏంటంటే ఇక్కడ చేరు వచ్చిన మనం అందరం కూడా తల్లిదండ్రులుగా మరి మన పిల్లల విషయంలో సంపూర్ణ స్వాధీనం కలిగి ఉండాలని, మరి వారి యొక్క జీవితం ఎంతో ఆరోగ్యకరంగా మరి మంచి దేవునిలో పెంచే తల్లిదండ్రులుగా మనం ఉండాలని నా ప్రార్థన. And then, what is the purpose of the church? ఇప్పుడు మరి సంఘం యొక్క సంకల్పం లేదా సంఘం యొక్క మరి ఉద్దేశం ఏమై ఉన్నది మనం చూద్దాం. So while parents are disciplining the children, the church needs to encourage, to inculcate, to bring into the child the values of Christ's life. ఈ యొక్క సంఘం యొక్క పర్పస్, సంఘం యొక్క మరి ఉద్దేశం లేదా సంకల్పం ఏమై ఉన్నదంటే, చిన్నపిల్లల విషయంలో చూసినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర మంచి వారిని స్వాధీనం పెట్టుకొని దేవుని యొక్క క్రమశిక్షణలో వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు సంఘము కూడా ఇలాంటి మరి విలువలు, ఇలాంటి నియమాలు చిన్నపిల్లలకి బోధించేవారుగా సంఘం ఉండాలని నేను మీతో పంచుకుంటున్నాను. And it is the responsibility of the church. When I say the church, it is both the pastors as well as the congregation to instill in every child values, in the sense that when they are small, they are taught through stories of Jesus. And when they start understanding what Christ is about and what he has done in his life and how he has fashioned himself, we turn to bigger issues that take place to keep us in society, to keep us moving, to build a family life. మరి సంఘము అని నేను అన్నప్పుడు సంఘం అనగా మరి సంఘ కాపరులు అలాగే సంఘస్థులు కూడా.
వారందరూ కలిసి ఈ చిన్న బిడ్డల్ని మరి వాళ్ళకి విలువలు నేర్పించే విధంగా వారు ఉండాలని సంఘంలో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కథలు, అలాగే ఆయన గురించిన జీవితంలో యేసయ్య గురించిన ఆ యొక్క సందేశం వాళ్ళ మనసుల్లోకి బాగా జీర్ణించుకుపోయేటట్టు కాపరులు, సంఘస్థులు చిన్నపిల్లల విషయంలో వాళ్ళకి బోధించి నేర్పించే విధంగా ఉండాలని, తద్వారా వాళ్ళు సమాజంలో మరి ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రయోజకులుగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా, అదేవిధంగా మంచి కుటుంబ వ్యవస్థ కూడా నిర్మించబడే విధంగా ఈ యొక్క సంఘపు బాధ్యత, సంఘ సంకల్పమై ఉంటుందని మనం గమనిద్దాం. And this is what I mean when I say to raise the sights of young Christians to know about God's love, grace, and mercy, so they can conduct their lives loving their brothers, loving their sisters, taking time to make them understand, taking time to give them the knowledge, and taking time to forgive them for the little things that they do to hurt. Nobody hurts one intentionally if they are full of God's love. మరి ఈ యొక్క ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల్లో మనము ఏమనుకున్నాం? మొదటగా వారి యొక్క విశ్వాసుల యొక్క కనుదృష్టి, గ్రహింపు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ విషయంలోను, అలాగే ఆయన యొక్క కృప, కనికరం విషయంలో వారి యొక్క ప్రత్యక్షత, గ్రహింపు మరి ఎదగాలని, సంపూర్ణం అవ్వాలని, వారి కనుదృష్టి పెరగాలని పౌలు ప్రార్థిస్తా ఉన్నాడని మనము గమనించుకున్నాం. నేను అది ప్రస్తావించినప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, మరి యవనస్తులు, పిల్లలు మరి వారి కనుదృష్టి ప్రత్యేకంగా, వారి గ్రహింపు యేసయ్య ప్రేమ, కనికరము, కృపా విషయాల్లో వారు సంపూర్ణంగా గ్రహించుకునే విధంగా సంఘం యొక్క సంకల్పమై ఉండాలని, మరి వారు వారి యొక్క అన్నదమ్ములను, అక్కచెల్లెల్ని ప్రేమించేవారుగా, మరి క్షమించేవారుగా, మరి వారు యేసయ్య యొక్క కృపా, కనికరము, ప్రేమల్ని సంపూర్ణంగా గ్రహించుకునే ఆ యొక్క గ్రహింపు, ప్రత్యక్షతలు ఈ చిన్న బిడ్డలకి, యవనస్తులకి సంపూర్ణంగా అందేటట్టుగా ఉండాలని నా యొక్క తలంపు. Now I will take you through about the Holy Spirit. This is the preparation of the disciples by the Son of God. If you recall the Bible, it is written, when Jesus was preparing us for his ascension, before his ascension, he said to go out into the world, baptize in my name, and make disciples. So people, you and me are disciples of God. You and me are disciples. మరి చివరిగా మనము ఏం ధ్యానం చేసుకుందామంటే పరిశుద్ధాత్ముడి గురించిన విషయాలు. మరి ఈ యొక్క యేసు ప్రభువారు మరి ఆరోహణం అవ్వకముందు శిష్యుల్ని సిద్ధం చేశారు. ఆరోహణం అవ్వక ముందున ఆయన చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ విషయం అవ్వచ్చు, మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం చివరిగా. And this preparation of the disciples by the Son of God speaks of the work of the Holy Spirit. మరి యేసు ప్రభువారు తన శిష్యుల్ని సిద్ధం చేసిన విధం చూస్తే పరిశుద్ధాత్మ గురించిన ఆ యొక్క బోధని వారికి అనుగ్రహించాడు. As we know, all that belongs to God the Father is mine. Jesus said, all that belongs to God is mine. మరి యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, తండ్రికి చెందిన సమస్తము అవి నావి, నాకివ్వబడినవి అని చెప్పి అన్నారు. That is why I send the Holy Spirit, who takes from what is his and makes it known to you and me. కనుక నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే నావైనవి తీసుకొని అవి మీకు అందచేస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పారు. When Jesus was walking the earth and after his crucifixion, he realized
that before his crucifixion, he realized that people were still not prepared for his going away, because Jesus knew his time. He knew his time on earth was very limited. So he started preparing his disciples for when he is going to be away. And he said to them, he is going to go away for some time. He says, but when I am gone, I'm going to leave the Holy Spirit with each one of you to help you through life. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క సమయం, ఈ లోకంలో తను ఉండే సమయము మరి చాలా తక్కువగా ఉన్నది. ఆ యొక్క సిలువ వేయబడటానికి ముందు ఆయన తన శిష్యులు, తను వెంబడిస్తున్న వారు ఆయన వెళ్ళిపోవడానికి వారు సిద్ధంగా లేరని ఆయన గ్రహించుకొని వారిని సిద్ధపరుస్తారు. మరి నేను కొంతకాలము మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, ఆ సమయంలో మీకు ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముడిని నేను మీ వద్దకు పంపిస్తాను అని వారిని అలాంటి మాటలతో వారిని సిద్ధపరిచారు. The disciples had Jesus Christ to help them through every storm and every situation. So they did not need anything. But when Jesus realized that they are going to be alone, he said he was going to send the Holy Spirit. And the Holy Spirit does not act on its own, but acts on the will of God. మరి యేసు ప్రభు వారు వారితో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు సమస్త విషయాల్లో మరి వారికి ఇంకేం అవసరం లేకుండా ఉంది. తుఫానులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, స్వస్థతల విషయంలో అవ్వచ్చు, యేసు ప్రభు వారు వారితో ఉన్నారు కనుక ఇక వారికి ఏ అవసరం లేకుండా ఉంది. కానీ ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది, వారు ఒంటరిగా ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని నేను మీకు పంపిస్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటారు, నాలోనివి తీసుకొని, నావైన వాటిని తీసుకొని ఆయన మీకు అనుగ్రహిస్తారు అని చెప్తారు. And friends, you and me are not alone in the world. You and me are not alone because we have the Holy Spirit with us to guide us, to help us through, to strengthen us, and to keep us in check and keep us away from harm. స్నేహితులారా, ఒక విషయం బలంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటంటే, నీవు ఒంటరి వ్యక్తివి కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించడానికి, సహాయం చేయడానికి, నిన్ను ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, అలాగే సమస్త కీడు విషయంలో నిన్ను కాపాడటానికి నీకు తోడుగా నీలో ఉన్నారు. You and me need to keep our ears open to hear. The Holy Spirit speaks to us, but you cannot hear unless you keep your mind and your hearts open to hear the word. మరి నీ యొక్క చెవులు, ముఖ్యంగా నీ మనస్సు, హృదయంతో పరిశుద్ధాత్ముడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీవు వినినప్పుడు మరి దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకోగలవు. నీ యొక్క మానసిక చెవులు మరి వినే స్థితిలో నీ ఉండాలి. We must realize that when time began, God worked and God walked with man. God walked with man. But because of sin, we were so far removed from God. And when there was such a huge gap, God sent his son. His son also walked with man, lived with man. He was born of a lowly family because God wanted him for all of us to understand that it will be his life that will be saving each one of us. And Jesus, when he was born, he was the one who, when he was crucified, took our sins away. He was our mediator. And we could not go to the Father without going to the Son, because Jesus said, I am there for you always, to take us, to bring us, and to make us realize that he is the one who intercedes for us with his Father.
మరి And for that, he has sent the Holy Spirit. After he left, he sent the Holy Spirit to be with us. So we are never alone. మనము ఎన్నటన్నిటికీ కూడా ఒంటరి వాళ్ళం కాదు అన్నది మనం బలంగా గ్రహించుకోవాలి. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అసలు మనము ఈ యొక్క రక్షణ చరిత్ర లేకపోతే అసలు ఏం జరిగింది గతము మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు ఆదాముతో నరునితో మరి సహవాసం చేశాడు. తనతో మరి ఒక రకమైన సహవాసంలో నరునితో కలిసి తన సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాలని సంకల్పించి నరుని సృష్టించి నరునితో కలిసి సహవాసం చేశాడు. కానీ మరి ఆదాము పాపం చేయడం వల్ల దేవునికి బహు దూరం అయిపోయాడు. మరి ఆ యొక్క గ్యాప్, ఆ యొక్క దూరాన్ని, మరి ఆ పాపం వలన వచ్చిన ఆ యొక్క స్థితిని, మహిమ పోగొట్టుకున్న స్థితిని తిరిగి మరి దాన్ని దేవునితో సమాధానపరచడానికి త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభువారు మరి శిలువ మరణాన్ని రక్తం కార్చి తన ప్రాణం పెట్టాడు మానవాళి కొరకు. ఎప్పుడైతే మనము ఆ యొక్క యేసు ప్రభు యొక్క ఆ శిలువ త్యాగాన్ని, ఆ ప్రాయశ్చిత్తంగా మన పాపాల కోసం యేసయ్య రక్తం కార్చాడని, శిలువలో నా కొరకు నీ కొరకు మరణించాడని మనం ఎప్పుడైతే విశ్వసించామో తండ్రి యొద్దకు మనం తిరిగి వచ్చాం. మరి యేసుక్రీస్తు నామములోనే యేసయ్య ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు రాగలరు ఎవరైనా. మరి యేసు ప్రభు వారు మరి మనం ఆయన వచ్చిన విధం చూసినప్పుడు మరి ఎంతో తక్కువ స్థితిలో ఉన్న ఒక కుటుంబంలో లేకపోతే ఒక పశువుల పాకలో జన్మించాడు. ప్రతి ఒక్కరికి మరి తను మరి పేదలకి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి సమీప బంధువుగా అర్థం చేసుకుంటానికి మరి మనిషితో మళ్ళీ తిరిగి దేవుడు సహవాసం చేయటానికి ఇమ్మానుయేలుగా మరి ఆయన ఈ లోకంలో సంచరించి శిలువ మరణం అనుభవించి, నీ కొరకు నా కొరకు శిలువ మరణం అనుభవించి ఆయన తిరిగి మరణించి తిరిగి లేచి మరి ఆరోహణమైనప్పుడు తిరిగి మనుషులు మళ్ళీ విశ్వాసులు ఒంటరిగా ఉండకుండా పరిశుద్ధాత్ముడు, త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని మనకు తోడుగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి విశ్వాసులకి మనం ఒంటరిగా ఉండకుండా మనకు తోడుగా ఉంచి, పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచి ఆయన ఆరోహణమయ్యాడు. So I want each one of us to pause, to open our hearts and our minds to hear the Holy Spirit speak to us and guide us and keep us away from all harm. మరి నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను ఏంటంటే, నీ జీవితంలో ఒక్కసారి ఆగి పరిశుద్ధాత్ముడు నీతో ఏమి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు అది తేటగా విని మరి సమస్త కీడుల నుంచి తప్పించబడి జీవితంలో ముందుకు వెళ్ళాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. And this portion is taken from John 16 verses 5 to 15. John 16 verses 5 to 15. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మని గురించిన భాగము ఎక్కడ నుంచి మనము చదువుకోవచ్చు అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఈ యొక్క భాగాన్ని మనం చూడొచ్చు. And may God bless this message and help each one of us to build up our family life, to strengthen us and to walk upright in all his ways. మరి దేవుడు మరి మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన కనుదృష్టి ముందు మనము యథార్థంగా నీతిగా బ్రతికే జీవితాలు మనకి ఇవ్వును గాక. ఆమేన్. Amen. God bless all of you all. Thank you, sister. It's so I was surprised to hear that yesterday I read a book started this ancient Christian devotional, a year of weekly readings, lectionary cycle. So the pattern you shared is exactly the same. Last night I saw that book. So thank you so much. We are so honored to have you. Much. See, God spoke to both you and me. Amen. And it's very rich that your message today, and we are honored to have you, sister. Thank you Thank so you so much from all of us. God bless all of you. Sure, sister. We'll have a closing prayer and then benediction by Pastor M. Robert James Saigaru. Thank you.
Loving God, we thank you and praise you for this wonderful fellowship you have given us with our dear saints. And Father, we thank you for the message shared by our dear daughter, our dear sister. Father, we thank you for the teaching of the triune God, how each one is working in our lives, teaching us and leading us to become like Jesus in our lives, starting with the vision of Isaiah. Father, we thank you once again, Lord, for today's scriptures. Thank you for the Holy Spirit who is working now in us and through us, Lord, to become the form of Jesus Christ. Oh Lord, thank you for all the teachings our daughter has given today to us, Lord, by the leading of the Holy Spirit. You have not left us alone, but you have sent your Holy Spirit to teach from your words. Oh Lord, we thank you. Though at these old days, your daughter is still in remembering power and teaching your word to the people like us. Oh Lord, we thank you. We praise you for this wonderful sister. Once again, Lord, we commit our lives into your mighty hands, into your mighty word. In Jesus' precious name we pray. Amen. Amen. Our Father, which art in heaven, Hallelujah. hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debtors as we forgive those that have taken against us. Oh Lord, Lead us not into give us, temptation. Give us please help. Please continue. తెలుగులో చెప్పుకుందాం అందరం. పరలోకమందున మా తండ్రి, మీ నామం నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. దయచేయండి. మాకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మేడం మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధం క్షమించాం. మమ్మల్ని శోధన నుండి సకల నుండి తప్పించాం. రాజ్యం ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి మ్యూట్ లోకి వెళ్ళిపోయింది భాష్ గారు. అయ్యగారు అన్మ్యూట్. ఓకే, మనందరి తరపున పాస్ట్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us we want to thank you dear sister Irene Simon garu, and we'll have a blessed day today. These messages are available on YouTube, and be blessed and have a great day today. Thank you అండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ గాడ్. మరి మాకు ఒక ముఖ్యమైన విషయం అండి, సిస్టర్ జానకి రవిచంద్ గారు మరి అమ్మగారిని మనకి పరిచయం చేశారు. మనందరి తరపున సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది నిజంగా దేవుని ఏర్పాటే, ఎంతో ఐశ్వర్యాన్ని మనకు పంచారు అమ్మగారు. we want to thank our dear sister Janaki Ravichandh for introducing our dear sister Irene Simon, and this is wonderful God's will today that sister should speak to us this morning. మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని సంఘాల్లో మనము పరలోక ప్రార్థన చేసుకోమండి. నేను ఎదిగిన చర్చిలో కూడా పరలోక ప్రార్థన చేయరు, కొన్ని సంఘాల్లో చేస్తారు. కనుక పరలోక ప్రార్థన కంటతా పెట్టాలని కొన్ని సంఘాల్లో అది అలవాటు కాబట్టి కంటతో వచ్చేస్తుంది. మరి కొన్ని సంఘాల్లో చేయం. నేను కూడా మా సంఘంలో దాదాపు 30 సంవత్సరాలు పరలోక ప్రార్థన చేయకుండానే మా సంఘాల్లో కొన్ని ఉంటాయి. కనుక మనం అన్ని సంఘాల నుంచి ఉన్నాం ఇక్కడ, కనుక అదేం పెద్ద విషయం కాదు. మరి మన కొరకు అయ్యగారు పరలోక ప్రార్థన కంటతో పెట్టారు ఈ వయసులో. మరి మొదట్లో చాలా మంది సేవకులకి
పరలోక ప్రార్థన రావాలనే రూల్ లేదండి. కొన్ని సంఘాల్లో ఆ రూల్ ఉంటుంది. మరి అన్ని సంఘాల నుంచి మనం ఉన్నాం. భక్తి సంఘాల్లో పరలోక ప్రార్థన చివరిలో చేయరు, మనందరికీ తెలుసు. కొన్ని సంఘాలు కనుక అది పెద్ద విషయం కానే కాదు. మరి దయచేసి మన అయ్యగారు మనతో ఉండటం గొప్ప భాగ్యం. నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు అది ఎంత భాగ్యమో. కనుక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుని సేవకులు మనతో కలిసి మరి ఉండటం అనేది. మరి ఈ సమయాన్ని జాన్సన్ నువ్వేమైనా చెప్తానా? జాన్సన్ ఉన్నాడా? సారీ, డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో బాబే రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకు యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించగలరు. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.